హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తోటకూర లివర్ ఫ్రై. ఈ లివర్ ఫ్రై వచ్చేసి పూర్తిగా వెజ్ అండి. ఎప్పుడన్నా నాన్ వెజ్ తినాల నుండి తెచ్చుకోలేకపోతే తోటకూరతో ఇలా కూడా ట్రై చేయండి. ముందుగా మరుగుతున్న వాటర్ లో మనమైతే 5 నుంచి 6 పచ్చిమిర్చి 6-7 తోటకూర కట్టలను అయితే వేసేసుకోవాలి. తోటకూర కంపల్సరీగా లేతగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ నేనైతే తోటకూరని చిన్న చిన్న కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఒక 5 నుంచి 6 నిమిషాల్లో మనకైతే తోటకూర ఉడికిపోవడం అయిపోతుంది. అప్పుడు వెంబటే తీసి చన్నీళ్ళల్లో వేసేసుకోవాలి. తోటకూరనైతే పూర్తిగా చల్లారనివ్వాలి. ముద్రు కాడల్ని అసలు తీసుకోకండి, ఎందుకంటే ముక్కల్లో మనకైతే పీచులాగా అనిపిస్తుంది. ఉడికిన తోటకూరని గట్టిగా నీరంతా కూడా పిండేసుకోండి. అలా పిండేసుకున్న దాన్ని మనమైతే మిక్సీలో వేసేసుకొని గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే వాటర్ వేసుకోండి, లేదంటే వేసుకోకండి. పేస్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసేసుకొని అందులో తోటకూర పేస్ట్ తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ హోల్ గరం మసాలా వేసుకొని వాటర్ వేయకుండా మొత్తము ఆ పేస్ట్లోనే ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఒకవేళ మీకు నీరు అవసరం పడితే వేసుకోండి, లేదంటే అలాగే మొత్తం కలిపేసుకోండి. శనగపిండిని అయితే మరీ ఎక్కువగా వేసుకోకండి. మనము తినేటప్పుడు ముక్క మరీ పకోడీ తిన్న ఫీల్ వచ్చేస్తుంది. చూడండి, మనకి పేస్ట్ వచ్చేసి ఇంత చిక్కగా ఉంటే చాలు. మరీ లూజ్గా మరీ టైట్గా కూడా చేయకండి. తర్వాత ఇంకో బౌల్ తీసేసుకొని అడుగున బటర్ పేపర్ వేసుకోండి. చుట్టూరుగా కిందకి మొత్తం కూడా ఆయిల్ రూసేసుకోండి. అందులో మనం ఇంతసేపు చేసుకున్న తోటకూర పేస్ట్ని అయితే వేసేసుకోండి. మంచిగా ఈక్వల్గా సెట్ అయ్యేలాగా వేసేసుకోండి. 1 ఇంచ్ మాత్రం వస్తుంది. సేమ్ మనం ఇడ్లీలని ఎలా అయితే స్టీమ్ చేస్తామో ఇది కూడా అలాగే స్టీమ్ చేయాలి. మన దగ్గర ఇలా బౌల్స్ లేకపోతే ఇడ్లీ స్టీమ్ దాంట్లో పెట్టేసి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి చేసుకోవాలి. మధ్య మధ్యలో అయితే మనం చెక్ చేస్తూ ఉండాలండి. ఫోక్ స్పూన్ తీసేసుకొని ఇట్లా ప్రెస్ చేసి చూడండి. అప్పుడు మనకి ఏమీ అంటుకోలేదనుకో పేస్ట్, అప్పుడైతే మనకి ఉడికినట్టు. అలా తీసేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. అది చల్లగా అయిపోయిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసేసుకోండి. అప్పుడు తర్వాత మనం ఈ బటర్ పేపర్ అంతా కూడా రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఉండేలాగా మీకు ఇష్టమైన సైజులో చేసేసుకోండి. బెటర్ 1 ఇంచ్లోనే వేసుకోండి. అప్పుడైతే ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా పట్టుకుంటాయి పీస్కి. చూడండి, లివర్ ముక్కల్లాగా ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా. ప్యాన్లో 1/3 కప్ ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న లివర్ పీసెస్ని అయితే అందులో వేసేసుకోండి. ఫ్లేమ్ చిన్న పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే రూపల దాకా ఫ్రై అవుతుంది. ఫాస్ట్గా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టేసి చేసామనుకోండి, రూపల ఉడకదు, బయట మట్టుకే క్రిస్పీగా అవుతుంది. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. పూర్తిగా స్టవ్ని అయితే ఆపేసి మెల్లమెల్లగా ఈ పీసెస్ అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో బౌల్ తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వనియండి. అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసి అది కొంచెం ఫ్రై అవ్వగానే 2-3 ఉల్లిపాయను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అదైతే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన మొత్తం పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ తేలేటప్పుడు అందులో 1 స్పూను పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే ఇంకొక స్పూన్ ఆఫ్ కారం వేసేసుకొని అందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మసాలా అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. మసాలా బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ తేలే టైంకి ఒక 2-3 టమాటో పేస్ట్ వేసుకోండి, లేదా చిన్నగా తరిమి కూడా వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు ఒక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడైతే మనకి పచ్చివాసన పోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకైతే ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులోనే మనము 30 to 40 ml ఆఫ్ వాటర్ వేసుకొని అవి నీళ్లు కొంచెం చిక్కగా ఉన్నప్పుడే వెంబటే మనమైతే ఇందాక లివర్ ఫ్రైని అయితే వేసేసుకోవాలి. ఇందులో లివర్ ఫ్రై అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేదా అడుగంటేస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది కర్రీ అయితే. అప్పుడు మనం కట్ చేసుకొని కొత్తిమీరని అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వెంటనే బంద్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి మంచి రెసిపీస్ దగ్గర మనకి నాన్ వెజ్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది కర్రీ అయితే. కంపల్సరీగా ట్రై చేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Like, share, subscribe to my channel. See you in the next video. Bye bye.